3 అధ్యాయాల్లో ఆయన మాటల్లో ఆయన మాటల్లోని ప్రత్యేకత మనకు కనపడుతున్నది పిల్ల. అందులో భాగంగా ఇక్కడ ఇప్పుడు చదువుకున్న వచ్చిన భాగము మనకు తెలిసిన భాగమే. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులోనగును. మనకు మన సహోదరుల మీద కోపపడేటువంటి స్వభావము లేదు అని చెప్పడానికి వీలు పడదు పిల్లలు. ఎందుకంటే సహజంగా ఒక తండ్రికి 2 కుమారులు ఉండవచ్చు, 3 ఉండవచ్చు, 4 ఉండవచ్చు, 10 మంది ఉండవచ్చు, ఎంతమంది అయినా ఉండవచ్చు. కానీ తన సహోదరుని ఎడల ప్రేమ కలిగి జీవించడం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే కోపపడితేనే విమర్శకు లోనగుతాము అంటున్నాడు. అలాగే ఇంకేమంటున్నాడు, వ్యర్థుడా అని చెబితే మహాసభకు లోనగును అంటున్నాడు. అలాగే ద్రోహి అని చెప్తే నరకాగ్నికి లోనగును అంటున్నాడు. ఎంత భయంకరమైన మాటను యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు ఒకసారి ఆలోచన చేయండి పిల్లలు. ఒక సహోదరుని చూసి ద్రోహి అని చెబితే ప్రాబ్లం అవుతుందా అంటే ప్రాబ్లం అవుతుంది అని చెప్పాడు. వ్యర్థుడా అని చెబితే నేరం అవుతుందా, లేదా వ్యర్థుడా అని చెబితే మరి దేవునికి వ్యతిరేకమైనదా అంటే వ్యతిరేకమైనదే అంటున్నాడు. ఎందుకంటున్నాడు అంటే సహోదరుని ఎడల ప్రేమ కలిగి ఉండాలి అన్నదే ఆయన యొక్క సారాంశం ప్రియులారా. యేసు ప్రభు అనగానే మనకేం గుర్తు రావాలి అంటే, యేసు ప్రభు అంటే ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన క్షమా గుణము కలిగినటువంటి వాడు అని ప్రపంచం అంతా మరి యేసు ప్రభు మాట వినగానే, యేసు ప్రభు పేరు వినగానే, యేసు ప్రభు క్షమించినంతగా ఈ భూమి పైన ఇంకెవ్వరూ క్షమించలేదు అని చెప్తున్నారు. అలాగే యేసు ప్రభు ప్రేమించినంతగా ఈ భూమి పైన మరెవరు ప్రేమించలేదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఈ ధర్మశాస్త్రం అంతా ఇజ్రాయేలు ప్రజలకు ఒకనాడు ధర్మశాస్త్రాన్ని దేవుడిస్తే ఆ ధర్మశాస్త్రాన్ని అంతా క్రోడీకరించి ఒకే ఒక మాట మీరు పాటిస్తే, ఒకే ఒక ఆజ్ఞ మీరు పాటిస్తే ధర్మశాస్త్రాన్ని అంతా పాటించిన వారు అవుతారు అంటున్నారు. ఏంటి ఆ ఆజ్ఞ అంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తే ధర్మశాస్త్రం అంతా పాటించినట్టేనా అంటే పాటించినట్టే అని చెబుతున్నాడు. పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవించడం మొదటి ఆజ్ఞ అయితే, రెండవ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని అన్నాడు. అంటే మనము ఏ విధంగా అయితే మనము ప్రేమించుకుంటామో మన ఎదుటి వారిని కూడా అలాగే ప్రేమించాలి అన్నదే యేసు ప్రభు మాటలోని సారాంశం. అంతే. యేసు ప్రభు అనగానే ప్రేమ, యేసు ప్రభు అనగానే క్షమాపణ. ఇప్పుడు ఎదుటి వారిని చూసి నువ్వు కోపపడుతున్నావు అంటే అందులో ప్రేమ ఉండదు, క్షమాపణ ఉండదు. అర్థమవుతుందమ్మా? ఎదుటి వారిని చూసి, సహోదరుని చూసి వ్యర్థుడా అని నువ్వు తిట్టగలుగుతున్నావు అంటే అందులో ప్రేమ ఉండదు, క్షమాపణ ఉండదు. అలాగే ఎదుటి వారిని చూసి ద్రోహి అంటున్నావు అంటే అందులో ప్రేమ ఉండదు, క్షమాపణ ఉండదు. ప్రేమ క్షమాపణ అనేటివి ఇవి రెండు కలయికలతో నిండుకొనినటువంటి వాడే మన దేవుడు, మన ప్రభువు. మరి అంతటి ప్రభువుని మనము విశ్వసించిన తర్వాత, అంత గొప్ప దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు అంటే తన ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. ఆయన మనల్ని ఎంతగా క్షమించాడంటే తన రక్తాన్నంతటినీ చిందించేంతగా క్షమించాడు, ప్రాణము పెట్టేంతగా క్షమించాడు. మనం చేసిన ప్రతి పాపమును తన మీద వేసుకున్నాడు. అంతటి ప్రేమను ఆయన చూపినప్పుడు ఆ ప్రేమామయుని యందు విశ్వాసం ఉంచిన మనము, ఆ క్షమామయుని యందు విశ్వాసం ఉంచిన మనము, నమ్మకం ఉంచిన మనము, మరి అట్టి క్షమ మనం కలిగి ఉన్నామా? అట్టి క్షమాపణ హృదయం, క్షమా హృదయం మనం కలిగి ఉన్నామా? ఆయన చూపినటువంటి ప్రేమ మనం కలిగి ఉన్నామా లేదా అన్నదే ఇక్కడ ముఖ్యంగా ఆలోచించవలసిన విషయం ప్రియులారా. అందుకే ఏమంటున్నాడంటే, నీవు ఆరాధన చేయటప్పుడు, ఆనాటి యూదులు ఆరాధనలు దేవుని ఎదుట బలిపీఠము
మనము ఆనాడు యూదులు ఏం చేసేవారంటే ఆనాటి యూదులు ఏం చేసేవారంటే దేవుణ్ణి ఆరాధించడానికి బలిపీఠము దగ్గరకు వచ్చి వారి యొక్క అర్పణలను అర్పించేటువంటి వారుగా ఉన్నారు. ఎలాంటి అర్పణలు అర్పించేటువంటి వారుగా ఉన్నారు అంటే, మేము తండ్రి ఈ నేరం చేశాం, ఈ పాపం చేశాం, ఈ ద్రోహం చేశాం, మేము ఈ విధంగా నీ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బ్రతికాం, మా పాపాలకు ప్రాయశ్చితంగా ఇదిగో ఈ మేక పిల్లని తీసుకో, ఇదిగో ఈ పొట్టేళ్ళని తీసుకో, ఇదిగో ఈ పావురపు పిల్లల్ని, ఇదిగో ఈ తెల్లటి గువ్వలను తీసుకో అని వాటిని అర్పించి దేవునికి అర్పణంగా బలి అర్పించేవాళ్ళు. బలి అర్పించి బలిపీఠం ఎదుట సాష్టాంగంగా పడి నమస్కరించి దేవుణ్ణి పూజించేవారు. ఆనాడు ధర్మశాస్త్రం ప్రకారం అది కరెక్ట్. అయితే ఈనాటి క్రీస్తు అనే ధర్మశాస్త్రం మీద పునాది వేయబడిన మనము క్రీస్తు మీద క్రీస్తును ధరించుకొని క్రైస్తవులు అనబడిన మనము ఆనాటి వారి వలె మనం ఈనాడు బలులు అర్పించవలసిన అవసరం లేదు. కానీ మనం ఏం అర్పించాలి అంటే మన పశ్చాత్తాప హృదయాన్ని దేవునికి అప్పగించాలి, మన హృదయాన్ని దేవునికి అర్పించాలి. రొట్టె ద్రాక్షరసం మనం తీసుకుంటున్నాం ఆరాధనలో భాగంగా, ఆయనను ఆరాధించే వారిలో భాగంగా యేసుక్రీస్తు ప్రభుల వారు అప్పగించినటువంటి ఆయన శరీరానికి సూచనగా ఉన్న రొట్టెను తీసుకొని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే ఆయన కార్చిన రక్తాన్ని తీసుకొని ఆయన క్షమాపణను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే ఈ యొక్క కార్యక్రమం అనేది ఒకటి దేవునికి జరిగిస్తున్నటువంటి పరిశుద్ధమైన కార్యక్రమం ఇది. ఈ పరిశుద్ధమైన కార్యక్రమం జరిగించేటప్పుడు ఒకనాడు వాళ్ళు బలులు అర్పించేటువంటి కార్యక్రమము అది పరిశుద్ధమైనది. ఈనాడు మనం చేస్తున్నటువంటి ఈ ఆరాధన ఇది పరిశుద్ధమైనది. ఈ ఆరాధన చేసే క్రమంలో వారికైతే ఏమన్నాడు చూడండి, నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. నీకు జ్ఞాపకం ఏమని జ్ఞాపకం వచ్చింది? నేను ఫలానా సహోదరుని మీద నాకు విరోధ భావం వచ్చింది, అతనికి నాకు మాటలు లేవు, అతనికి నాకు చూపులు లేవు, అతనికి నాకు ఇష్టం లేకుండా ఉంది, అతడంటే నేనంటే అతనికి గిట్టడం లేకుండా ఉంది. ఇది నీకు జ్ఞాపకం వస్తే ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు చేసే ఆరాధనను పక్కన పెట్టేసి దానికంటే ప్రాముఖ్యంగా నువ్వు వెళ్ళి అతనితో సమాధానపడి అతనిని ఓదార్చి అతనిని కౌగలించుకొని అతనిని నువ్వు వెంట పెట్టుకొని అవసరమైతే నువ్వు వచ్చి ఆరాధన చేయి. కానీ నువ్వు అతనితో విరోధ భావం పెట్టుకొని ఇక్కడ వచ్చి నువ్వు ఆరాధన చేస్తే అది ప్రయోజనం ఉండదు అంటున్నాడు. ప్రయోజనం లేని ఆరాధన దేవునికి ఇష్టమైనదిగా ఉండదు. అలాగేమంటున్నాడు చూడండి, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించండి. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడు. ప్రతివాది అంటే నువ్వెంత, నీ కథ చూస్తా అంటే నీ కథ చూస్తా, నువ్వు ఆటకెళ్తావో చెప్పు, నేను ఆటకే వస్తా, నువ్వు ఎంత పెద్దగెళ్తే నేను అంత పెద్దగెళ్తా అని ఒకరికొకరు వాదానికి ప్రతివాదము వినిపిస్తూ నువ్వెంత అని కొట్లాడడానికి సిద్ధపడుతున్న వారిని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకొని వెంటన్నాడు. నువ్వు త్రోవలో ఇద్దరు వాదించుకుంటూ త్రోవలో వెళ్తున్నప్పుడు మధ్యలో ఇంటికి వెళ్ళకముందే నువ్వు సమాధాన పడి వానితో ఇంటికి వెళ్ళు. అంతేగాని నీవు రేపటి దినానికి వీని పైన కక్షను, పగను, ప్రతీకారాన్ని, క్రోధాన్ని నింపుకొని వారికి విరోధ భావంగా నువ్వు ఉండి నువ్వు దేవుని యొక్క పనిని జరిగించలేవు, నువ్వు దేవుని సంతోష పెట్టలేవు, నువ్వు దేవునితో సమాధానంగా ఉండలేవు అంటున్నాడు. అలాగే చూడండి ప్రియులారా, కడపటి కాసు చాలు. ఇక్కడ నువ్వు ప్రతివాదితో విరోధం పెట్టుకుంటే అతడు వెళ్ళి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళడం, న్యాయాధిపతి నిన్ను చెరసాల్లో వేయడం, తర్వాత చెరసాల్లో వేసిన తర్వాత బయటికి రావడానికి ఎన్నో ప్రయాసాలు పడి నీ దగ్గర ఉన్న చివరి కాసు వెచ్చించితే గానీ నువ్వు చెరసాల్లోంచి బయటకు రాలేవు అంటున్నాడు. ఇక్కడ
ఆనాడు న్యాయాధిపతులు చెరసాలలు ఉండేటివి, ఈరోజు పోలీస్ స్టేషన్లు, జైళ్ళు ఉన్నాయి. చిన్న సమస్య, ఒక అడుగు స్థలానికి, ఒక అడుగు స్థలము తమ్ముడు జరిగినాడని అన్న తమ్ముని పైన పగబట్టి అన్న తమ్ముడిని చంపి జైలుకి వచ్చి జైలులో ఊచలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. చిన్న ఒక మాట అనింటే ఆ మాటను ఓర్చుకోలేక ఆ మాట పెరిగి 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 పెద్దదయ్యి ఈరోజు జైలు ఊచలను లెక్క పెట్టేటువంటి పరిస్థితి ఉన్నది. చూడండి, ఈరోజు మేము కోర్టుకు వెళ్ళినప్పుడు వారిని అడిగితే, వారిని విచారిస్తే, వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తే తెలిసే విషయం ఏంటంటే చాలా చిన్న విషయమే చెప్తుంటారు. ఎవరు పెద్ద విషయాలు చెప్పరు. పెద్ద విషయాలు అన్నారు, నా కూతుర్ని ఏమో అన్నాడని, నా కొడుకుని ఏమో అన్నాడని, లేదంటే నా తమ్మునికి ఏదో నష్టం కలిగించినారని, లేదంటే నాది ఏదో కొంచెం రావాల్సినది తీసుకున్నారని, ఇదే రీజన్స్, చాలా సిల్లీ రీజన్స్. అవి అంతా కొంచెము విలువ కలిగినవే. వాటికే మనుషులు ఏం చేసినారంటే తమలో ఎప్పటి నుంచో దాచిపెట్టుకొని కూర్చిపెట్టుకున్నటువంటి ఆ యొక్క పగ, క్రోధం అనే ఆలోచనలు, మాటలు, ఆ కోపతాపాలు అన్ని హృదయంలో దాచిపెట్టుకుంటారు. అవకాశం వచ్చినప్పుడు అన్ని ఒకటేసారి కక్కేస్తుంటారు. మనం చూస్తుంటాం చాలా మంది ఆడ చిన్నదానికి సమస్య పెట్టుకొని, చిన్నదానిని గిల్లుకొని, తనలో ఉన్నటువంటి ఎప్పటి నుంచో గమనించినటువంటి, ఎప్పటి నుంచో మనసులో పెట్టుకున్నటువంటి వాటినన్నిటినీ ఒకటేసారే ఏం చేస్తుంటారు అంటే ఒకటేసారి కక్కేస్తుంటారు. కక్కేసి వారికి వారి మీద వీరు, వీరి మీద వారు, ఒకరి మీద ఒకరు ఎత్తేసుకుంటూ మరి సమాజానికి భ్రష్టులుగా, సమాజానికి శత్రువులుగా కనబడుతుంటారు. అది దేవుడు మెచ్చినది కాదు. అందుకే ఏమంటున్నాడు అంటే బైబిల్ గ్రంథంలో, బైబిల్ ప్రారంభం నుంచి చివరి వచనాల్లో వరకు సారాంశమైన మాట ఏంటంటే ఎక్కడైనా సరే ఒకరికి ఒకరి పట్ల భేదాభిప్రాయం కలగకూడదు, ఒకరికి ఒకరి పట్ల ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని దేవుడు చెబుతున్నాడు. చూడండి ప్రియులారా, ఇదే మాటను మార్క్స్ వార్తలో కూడా ఒక మాట ఉంటుంది. చూడండి, 11వ అధ్యాయము 25వ వచనం. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 25వ వచనం. మీకు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వానిని చెప్పాలి. ఏముంది అక్కడ? వాడిని ఏం చేయాలి? క్షమించాలి. ఎవరి మీదనైనా విరోధం ఏమైనా కలిగినప్పుడు నిలువబడి ప్రార్థన చేసిన ప్రతిసారి అతన్ని క్షమించాలి. అతన్ని క్షమించాలి అన్న మనసుతో మనము క్షమించాలి. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని క్షమించే మనసు మనకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే దేవునిని సంతోష పెట్టేటువంటి భక్తి గల జీవితం మనకు వస్తుంది. చూడండి, ఇదే మాట యోహాను భక్తుడు కూడా తన పత్రికలో, మొదటి పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాల్లో రాయబడి చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనాలు. ఎవడైనను నేను దేవునిని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. బాగా వినాలి. ఎవడైనను దేవునిని ప్రేమించుచున్నానని చెప్పి తాను తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి చెప్పాలి. ఏం చేయలేడు? ప్రేమింపలేడు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు. అంటే ఈరోజు మనమందరము దేవుని ఎదుట గుండె మీద చేసుకొని పరీక్షించుకుందాం. ఏం చేద్దాం? ఇంతకు నేను నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అన్న మనసు మనలో ఉంటే, నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అన్న భావం మనలో ఉంటే, మనం ఒకటి గమనించాలి. ప్రేమించడము అంటే కంటికి కనబడే నీ సహోదరుని ప్రేమించలేని స్థితిలో ఉండి నేను కంటికి కనబడని దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్తే అది అబద్ధం అవుతుంది అంటున్నాడు. అంటే అబద్ధికునిగా నువ్వు మిగిలిపోకూడదు, అబద్ధికునిగా దేవుణ్ణి చేయకూడదు. అంటే మనం ఏం చేయాలి? నీ సహోదరుని మీద ఏదైనా ద్వేషం
కలిగి ఉంటే దానిని విడిచిపెట్టాలి. తన ద్వేషింపబడినటువంటి సహోదరునైనా సరే ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి? ఈ కంటికి కనపడే ఈ సహోదరునితోనే నువ్వు సమాధానంగా ప్రేమగా ఉండలేకపోతే కంటికి కనబడని దేవునితో నువ్వు ఎలా సమాధానంగా ఉండగలవు? ఎలా ప్రేమించగలవు? ఎలా క్షమించగలవు? ఎలా దేవుని దగ్గర కాగలవు? దేవునికి అదంటేనే ఇష్టం. ప్రేమించలేని ఎదుటి వారిని ప్రేమించలేని మనసుతో నువ్వు దేవుని ప్రేమిస్తున్నానని చెప్తే దేవుడు దరిదాపుల్లో కూడా రానియాడు. ఎదుటి వారిని క్షమించలేని స్థితిలో నువ్వు ఉండి దేవా నన్ను క్షమించు అని దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు దరిదాపుల్లో కూడా రానియాడు. ఎందుకంటే మొదటగా నువ్వు క్షమించేటువంటి దేవుణ్ణి నమ్ముకున్నావు అంటే నువ్వు క్షమించాలి అంటున్నాడు. నువ్వు క్షమించాలి, నేను నిన్ను క్షమిస్తున్నాను. నువ్వేం చేయాలి? ఎదుటివారు కూడా క్షమించాలి. మనకు తెలుసు కదా, ఒక ఉపమానం యేసు ప్రభు వారే చెప్పాడు. ఒకడు 50,000 రూపాయలు లేదా 1,00,000 రూపాయలు ఒకడు క్షమించుంటాడు. నేను అయ్యా కట్టలేను, నా చేత కాదు, నా మీద కనికరపడి ఎలాగైనా సరే నేను నీ రుణాన్ని నేను తీర్చలేను, నువ్వు నాకు ఇచ్చిన అప్పు వాస్తవమే కానీ ఆ అప్పును నేను తిరిగి చెల్లించలేను, నన్ను క్షమించు అని సాష్టాంగపడి నమస్కరించి అతని దగ్గరకు వెళ్తే 1,00,000 రూపాయలు నువ్వు కట్టాల్సిన అవసరం లేదు కొని మాఫీ చేసేసినాడు. ఈ 1,00,000 రూపాయలు పోయింది అన్న సంతోషంతో వీడేం చేసినాడంటే తన స్నేహితుడు తనకు 50 రూపాయలు అప్పున్నాడు. అర్థమవుతుందా? 50 రూపాయలు ఎక్కువనా 1,00,000 రూపాయలు ఎక్కువనమ్మా? 50 రూపాయలు ఎక్కువనా 1,00,000 రూపాయలు ఎక్కువ? 1,00,000 రూపాయలు. ఇతడేమో 1,00,000 రూపాయలు కట్టకుండగా ఇతని పైన ఉన్న యజమానుడు ఏం చేసినాడు? నువ్వు 1,00,000 రూపాయలు కట్టాల్సిన అవసరం లేదు అన్నప్పుడు ఇతడు ఏం చేయాలి? నేను 1,00,000 రూపాయలు పోగొట్టుకున్నా అంటే నాకు కూడా 1,00,000 రూపాయల అప్పున్నోళ్ళైనా సరే క్షమించేటువంటి, తనకు కూడా 1,00,000 రూపాయల అప్పున్నటువంటి వారిని క్షమించే మనసు ఇతనికి రావాలి. ఎందుకు రావాలి? నేను కట్టవలసిన 1,00,000 రూపాయలు నాకు కట్టకుండగా ఆయన నన్ను క్షమించేసినాడు, మరి నాకు కూడా రావాల్సిన డబ్బును క్షమించాలి అన్న హృదయం ఇంటికి రావాలి. కానీ కేవలం 50 రూపాయలే అప్పున్నాడు. ఎంత? 50 రూపాయలు. 50 రూపాయలు అప్పు ఉంటే ఆ 50 రూపాయలు నువ్వు అప్పు చెల్లించు అని నన్ను అడిగినాడు. అప్పు చెల్లించంటే నేను అప్పు చెల్లించలేను, నా ఎందుకు కనికరపడి నాకు కొంచెం సమయం నేను కట్టలేనంటే నువ్వెందుకు కట్టావని గొంతు పట్టుకొని అంగి పట్టుకొని ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ నువ్వు 50 రూపాయలు ఇవ్వాల్సిందే అని కండిషన్ పెట్టినాడు. ఇప్పుడు ఈ విషయం ఎవరికి తెలిసింది? ఈయన యజమానునికి తెలిసింది. యజమానునికి తెలిసి పిలిపించండి, ఆని భార్యను ఆని పిల్లల్ని కూడా పిలిపించండి. నేను నీకు 1,00,000 రూపాయలు నేను క్షమిస్తే నువ్వు నీ తోటి వానికి 50 రూపాయలు నువ్వు క్షమించలేని స్థితిలో ఉన్నావు అంటే నేను నీకు ఈ 1,00,000 రూపాయలు ఎందుకు వదిలిపెట్టాలా? నువ్వు వచ్చి ఆ 1,00,000 రూపాయలు వడ్డీతో సహా నువ్వు చెల్లించేంత వరకు నిన్ను విడిచిపెట్టాను, నీ భార్యను విడిచిపెట్టాను, నీ పిల్లల్ని విడిచిపెట్టాను, నిన్ను తీసుకుపోయి చీకటి గదిలో వేసి బంధించండి అని చెప్తాడు. అలాగే దేవుడు కూడా మనల్ని మనం చేసిన ప్రతి తప్పిదాన్ని దేవుడు మంచి మనసుతో క్షమిస్తున్నప్పుడు మనము మన తోటి వారి పట్ల చిన్న తప్పును క్షమించలేని స్థితిలో, చిన్న తప్పును మరి కడుపులో పెట్టుకోలేని స్థితిలో, చిన్న తప్పును తీసేయలేని స్థితిలో మనం ఉంటే దేవుడు కూడా అలాంటి తీర్పే తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడని యేసు ప్రభు వారు చెప్తున్నాడు. ప్రియులారా చూడండి, ఇలా మనం చదువుకుంటూ పోతే చాలా వచనాలు ఉన్నాయి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. చూడండి, 2వ అధ్యాయము 9వ వచనం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేది లేదు. చూడండి ప్రియులారా, తన సహోదరుని ప్రేమిస్తే వెలుగులో, తన సహోదరుని ద్వేషిస్తే చీకట్లో. ఇప్పుడు వాక్యం వింటున్న మనము వెలుగులో ఉన్నామా చీకట్లో ఉన్నామా, లేదంటే వెలుగులో ఉండాలనా చీకట్లో ఉండాలనా అన్నది నిర్ణయము మన చేతికి దేవుడు వదిలేసినాడు. నిర్ణయం తీసుకునే నిర్ణయాన్ని దేవుడు మన చేతికి వదిలేసినాడు. ఇప్పుడు నువ్వు చీకటి అనే పాపంలో పేరకపోతే నరకాగ్ని మనకు
దగ్గర అవుతుంది. వెలుగు అనే పరిశుద్ధతలోనికి ఉంటే, వెలుగైన ప్రభువులో ఉంటే మనకు పరలోకము అనేది ప్రాప్తిస్తుంది. అంటే వెలుగులో ఉండాలా, చీకట్లో ఉండాలా? మనం వెలుగులో ఉన్నామా, చీకట్లో ఉన్నామా అన్నదే నిర్ణయం. వెలుగులో ఉన్నవారెవరు? మన సహోదరుని ప్రేమించేవాడు. చీకట్లో ఉన్నవారెవరు? తన సహోదరుని ద్వేషించేవాడు. అంటే ద్వేషం అనేది నిన్ను చీకట్లోనికి నడిపిస్తుందంటే నడిపిస్తుందని దేవుడు చెబుతున్నాడు. నీ ప్రేమ అనేది నిన్ను వెలుగులోనికి నడిపిస్తుందంటే వెలుగులోనికి నడిపిస్తుందనే చెప్తున్నాడు. నీ ద్వేషం అనేది నిన్ను నరకానికి నెడుతుందంటే నెడుతుందని అంటున్నాడు. నీ ప్రేమ అనేది నిన్ను పరలోకానికి పంపిస్తుందంటే పరలోకానికి పంపిస్తుందనే చెప్తున్నాడు. కాబట్టి వాక్యం వింటున్న మనము దేవుడు మనకు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ప్రకారం మన యొక్క ఆలోచనలను, మన యొక్క మనస్సులను తిప్పుకొని దేవుని యొక్క వాక్యానికి లోబడేటువంటి వారంగా ఉన్నాం. మనందరికీ తెలుసు, ఆది కాండంలో 32, 33 అధ్యాయంలోని సారాంశాన్ని నేను చెప్తాను, తర్వాత చదవండి. 32వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉంటుందంటే చూడండి, ఒక వచనం, 3వ వచనం, ఆది కాండం 32వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ యాకోబు, ఏశావు అను ఇద్దరు అన్నదమ్ములు ఒకటే తల్లి గర్భంలో ఒకటేసారి వచ్చిన వాళ్ళు. అర్థమవుతుందా? కవల పిల్లలు వీళ్ళు. ఎవరు వాళ్ళు? కవల పిల్లలు. మొదట వచ్చిన వాడు ఏశావు అయితే రెండవసారి వచ్చిన వాడు యాకోబు. అయితే ఒక కూటి కోసం ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని, తండ్రి చేత పొందుకోదగిన ఆశీర్వాదాన్ని పనంగా పెట్టి ఏం చేసినాడు అంటే వదిలేసినాడు. ఆ పూట అన్నం దొరికితే చాలు, నాకు జ్యేష్ఠత్వపు హక్కు లేకపోయినా, నా తండ్రి గారి ఆశీర్వాదం నాకు లేకపోయినా పర్వాలేదు, కానీ నాకు ఈ ఆకలితో చచ్చిపోతున్న నాకు ఆ పూట అన్నం దొరికితే ఎంత మేలు అని అనుకున్నాడు. పూట అన్నం కోసం దేవుణ్ణి పక్కన పెట్టేసినాడు. తమ్ముణ్ణి, జ్యేష్ఠత్వాన్ని, కుటుంబాన్ని పక్కన పెట్టేసి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయిన ఏశావు ఉన్నాడు. అలాగే యాకోబు కూడా ఉన్నాడు. యాకోబు తనకు అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలను అన్న స్థానంలో వెళ్ళి ఆశీర్వాదము దేవుని చేత పొందిన వాడై తను తన మామగారి దగ్గర, లాబాను దగ్గర 20 సంవత్సరాలు కొలువు చేసి 2 భార్యలను, 2 దాసీలను, సుమారుగా కుమారులను 11, 12 మంది కుమారులను మరి కనినవాడుగా బహు మంద కలిగిన వాడై, అంటే సంతానం అనే మంద, విస్తారమైన మందతో నిండుకొనిన వాడై, గొర్రెలు, మేకలు, పొట్టేళ్ళు, విస్తారమైన సంపదతో కూడి ఏం చేసినాడంటే తన యొక్క కుటుంబాన్ని పోషించుకోవడంలో భాగంగా, తన కుటుంబాన్ని దేవునికి దగ్గర చేయడంలో భాగంగా దేవుని ఆశీర్వాదాలు, తండ్రి గారి ఆశీర్వాదాలు పొందుకున్న ఈయన ఏం చేసినాడు అంటే తన అన్నగారితో సమాధాన పడే కార్యక్రమం చేస్తున్నాడు. ఇక్కడ ఈ అధ్యాయంలో అన్న తమ్మునికి దూరం అయిపోయినాడు. తమ్ముడు ఎక్కడో ఉన్నాడు, అన్న ఎక్కడో ఉన్నాడు. అన్నను తమ్ముడు ఇద్దరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. అంటే తమ మామగారి ఇంటిలో నుంచి ఈ యాకోబు అనే వ్యక్తి తన మందను, తన పిల్లలను, తన సంతానాన్ని, తన దాసుల్ని అందరినీ వెంట పెట్టుకొని తన మామతో ఒప్పందం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత వస్తున్న దారిలో తన అన్నగారు ఎదురుపడితే తన అన్నగారితో సమాధాన పడడానికి ప్రయాసపడుతున్నాడు ఈ యాకోబు. అయితే యాకోబుకు, ఏశావుకు ఇద్దరికి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా ఒకరంటే ఒకరికి పడదు. నేను ముందు వెళ్ళాలని ఏశావు ముందుకు వచ్చినప్పుడు తన మెడిమను పట్టుకొని యాకోబు లాగినట్టుగా గ్రంథంలో రాయబడి ఉంటుంది ప్రియులారా. అంటే దేవుని యొక్క జనాంగంగా, దేవుని చేత ఆశీర్వదింపబడిన జనాంగంగా ఉండడానికి వారు ఇద్దరు ప్రయాసపడినారు. కానీ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయి
దేవునికి భ్రష్టుడిగా మిగిలిపోయినటువంటి వారిలో ఏశావు ఉన్నాడు. అయితే ఈ సందర్భంలో 32వ అధ్యాయం 3వ వచనంలో చూడండి, యాకోబు ఎదోము దేశమున అనగా షేయూరు దేశముననున్న తన సహోదరుడైన ఏశావునొద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభు అయిన ఏశావుతో, ఇంతవరకు నేను లాబానునొద్ద నివసించి ఉంటిని, నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసదాసీలు, జనమును కలరు. నీ కటాక్షం నాయందు కలుగునట్లుగా నా ప్రభువునకిది తెలియజేయనంపితినని నీ సేవకుడైన యాకోబు అనని చెప్పుడని వారికి ఆజ్ఞాపించాను. యాకోబు తన యొక్క పనివారిని, తన జీతగాళ్ళని తీసుకొని తన అన్న దగ్గరికి వర్తమానం పంపుతున్నాడు. నీవు నా సేవకుడవి, నేను నీ యొక్క తమ్ముడు నేను నీ దాసుడను, నీతో పాటు మేమందరం కూడా దాసులమే. అయితే లాబాను గారు, మా మామగారైన లాబాన్ దగ్గర నేను ఉన్నప్పుడు చాలా సంపాదించుకున్నాను. అయితే సంపాదించుకున్న నేను నీతో కలవడానికి నేను ఇష్టపడుతున్నాను అని తన మంద వెనక వస్తూ తన యొక్క పనివారిని ముందుకు పంపించి వాళ్ళ అన్నతో సమాధాన పడే ప్రయత్నం చేస్తున్నాడు. సమాధాన పడే ప్రయత్నం చేయడంలో భాగంగా చాలా సంపదను అతనికి బహుమానంగా ఇచ్చేసి తనతో స్నేహం కుదుర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇతను ఏం చేస్తున్నాడంటే, ఆయన 400 మంది బలంతో తన దగ్గర కూడా ఆస్తిపాస్తులు, అంతస్తులు ఫుల్గా సంపాదించుకున్న వాడై తను కూడా ఎదుర్కొనడానికి తమ్ముని పైకి వస్తున్నారు. ఇద్దరు ఒకరికొకరు ఎదురెదురు వస్తున్నారు. అయితే ఈయన ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులు అన్నిటినీ తన యొక్క అన్న పుచ్చుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు ఇష్టపడట్లేదంటే, ఆల్రెడీ నువ్వు ఎంత సంపాదించినావో నేను కూడా అంతే సంపాదించుకున్నాను తమ్ముడా, నువ్వేం నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు ఇస్తున్నావు, అయితే నువ్వు మనసు మారి నాతో కలవాలనుకుంటున్నావే అని ఒకరికొకరు ఏం చేస్తారంటే, కలవడానికి ఇష్టం లేనటువంటి వారు కలిసే ప్రయత్నం చేసినప్పుడు ఒకరినొకరు కౌగలించుకొని ఒకరి మీద ఒకరు పడి ముద్దు పెట్టుకొని సంతోషంగా వారి సంపదను వీరి సంపదను ఏకం చేసేసి ఒకే చోట నివసించే ప్రయత్నం చేస్తారు. కానీ ఈయన యాకోబు ఇచ్చిన సంపదనంతటినీ తను పుచ్చుకున్నప్పటికీ చివరికి నాది నాకే కావాలి, నా రాజ్యం నాకే కావాలి, నా సంపద నాకే కావాలి అని అన్నను వదిలిపెట్టి తమ్ముడిని వదిలిపెట్టి అన్నను వదిలిపెట్టి తమ్ముడు, వారిద్దరూ వేరు కావడం జరిగింది. ఇప్పుడు ఎదోమీయులు అంటే దేవునికి వ్యతిరేకమైన వారు ఎవరు అంటే, బైబిల్ గ్రంథంలో ఎదోమీయులు, ఫిలిస్తీయులు, అన్యజనులు వీళ్ళందరూ వచ్చినదల్లా ఏశావు సంతానం నుంచి. దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు ఇజ్రాయేలీలు, యూదులు వీళ్ళందరూ యాకోబు సంతానం నుంచి వచ్చిన వాళ్ళు. అంటే వాళ్ళకు వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు కలిసినప్పటికీ కానీ వారి జనాంగానికి వీరి జనాంగానికి దేవునికి అపవాదికి మధ్య వైరం అన్నట్టుగా బైబిల్ గ్రంథం అంతట్లో ఈ ఇద్దరు అన్నదమ్ముల సంతానం నుంచి వచ్చిన వాళ్ళకే వైరం. అర్థమవుతుందమ్మా? అంటే ఈ వైరంలో భాగంగా యేసు ప్రభు చెప్తున్నాడు మీరు ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. ఇక్కడ అన్నదమ్ముళ్ళు ఒకటే తండ్రి గర్భంలో నుంచి వచ్చినా, ఒకేసారి కవల పిల్లలుగా ఇద్దరు వచ్చినా, వారి గర్భం గుండెనే వచ్చిన పిల్లలు మాత్రం ఒక్కరిగా కలిసి ఉండడానికి ఇష్టపడట్లేదు. వారిని వీళ్ళు చంపుకోవడం, వీళ్ళని వారు చంపుకోవడం. అన్న సంతానం నుంచి వచ్చిన జనాంగము తమ్ముని సంతానం నుంచి వచ్చిన జనాంగం ఒకరంటే ఒకరికి విరోధంగా బైబిల్ గ్రంథంలో ఏ వచనాలు తీసుకున్నా ఆయన సంతానమైన ఈయన సంతానమైన ఆయన సంతానానికి ఈయన సంతానానికే సమస్యలు అనేది వచ్చినాయి. మరి ఇవన్నీ సమస్యలు రావడానికి కారణం ఏంటంటే, వాళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి ప్రేమ లోపించడమే, క్షమించే హృదయం లేకపోవడమే ప్రియుల. కాబట్టి వాక్యం వింటున్న మనము ఎదుటి వారిని క్షమించాలి అన్న హృదయం మనలో లేనప్పుడు మన సంతానము మన తమ్ముని సంతానానికి జీవితకాలం వైరంగా మిగిలిపోతారు. జీవితకాలం అంతా వైరులుగా మిగిలిపోతారు. ఈరోజు దయాదులు వాళ్ళు మా దయాదులే అని అంటుంటారు కదా, వాళ్ళు మా దయాదులే అంటుంటారు. దయాదులకే పడదు. ఎందుకు పడకుంటుంది? అందరు కలిసి, అన్నదమ్ములు అందరు కలిసి
ఒక కార్యక్రమం జరిగించాలంటే ఎంతో చక్కగా జరిగించే వాళ్ళు జరిగించడానికి బదులుగా వాళ్లకు వీళ్ళకే పడకుండా మిగిలిపోతుంది. దీనికి అంతటికి కారణం ఏంటంటే క్షమించే మనసు వారిలో లేదు, ప్రేమించే మనసు వారిలో లేదు. ఈరోజు వాక్యము ఎరిగిన మనము, ప్రభువుని నమ్ముకున్న మనం ఎంతమంది అయితే తల్లి గర్భంలో నుంచి తండ్రి గర్భంలో నుంచి వచ్చినామో మనందరము, మన పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ కలిసికట్టుగా ఉన్నారా లేదా? ఒకవేళ లేకపోతే ఏదైనా విరోధ భావం ఉంటే ఈ ఆరాధన చేసేది కూడా విడిచిపెట్టి వాళ్ళతో సమాధాన పడమని దేవుడు చెప్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? అన్నదమ్ముళ్ళు అంటే అన్నదమ్ముళ్ళు ఎంతమంది అయితే అన్నదమ్ములు, వాడు ఎదుగుతున్నాడు అంటే వీడు ఓర్సాడు, వీడు ఎదుగుతున్నాడు అంటే వాడు ఓర్సాడు. అంతేనా ఇప్పుడు జరుగుతున్నదల్లా? ఎవరు శత్రువులు మీకు? ప్రారంభంలో ఎవరు శత్రువులుగా ఉంటారంటే సొంతం ఒకే తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి అన్నా తమ్ముళ్ళే. ఇప్పుడు ఎక్కడ చూసినా కేసులు నడుస్తున్నది కూడా అన్న అంటే తమ్ముడు, తమ్మునికి గిట్టదు, తమ్ముడు అంటే అన్నకి గిట్టదు, అక్క అంటే చెల్లెలకి గిట్టదు, చెల్లెలంటే అక్కకి గిట్టదు, అన్న చెల్లెలు అక్క తమ్ముడు. ఇదే సమస్యనే, ఎక్కడ చూసినా ఇదే సమస్యనే. దీనికి అంతటికి కారణం ఏంటంటే ప్రేమ లోపించడమే, క్షమించే హృదయం వాళ్ళలో లేకపోవడమే. అది లేనంత వరకు మనము దేవుణ్ణి ఎంత ఆరాధన చేసినా, ఎంత బలులు అర్పించినా, ఎంత రొట్టె విరిచినా, ఎంత కానుకలు ఇచ్చినా, ఎంత పాటలు పాడినా, ఎన్ని మందిరాలు కట్టినా మనలో క్షమించే హృదయం లేకపోతే మనము చీకట్లో నడిచిన వారం. చీకట్లో ఉన్న వారందరూ నిత్యాగ్ని దండనకే పాత్రులు. మనము వెలుగులో ఉండాలి అంటే మన శత్రువుని ప్రేమించాలి, మన సహోదరుని ప్రేమించాలి. అలాంటి ప్రేమించే హృదయం మనలో లేనప్పుడు ఎన్ని ఆరాధనలు చేసినా అవి వ్యర్థమే. మీకందరికీ తెలుసు, గతంలో నేను ఒకరి సందర్భాన్ని వివరించాను. అబీగయేలు, నాబాలు అనే ఈ ఆమె గురించి నేను కూడా వివరించాను. ఇక్కడ ఏంటంటే సందర్భం 1 సమూయేలు గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది, మీరు తర్వాత చదవండి. దావీదు సౌలు చేత తరమబడుతున్నప్పుడు దావీదు ఒక గుహ దగ్గర ఒక ప్రాంతంలో నివాసం చేస్తుంటాడు, తన సైన్యంతో నివాసం చేస్తుంటే నాబాలు అనే ఆయన గొర్రెల మందకు కాపరి, ఓనర్. అయితే ఈ నాబాలు ఏం చేసినాడు అంటే ఆ అడవిలోనికి తన మంద ఉన్నప్పుడు ఆ మందకు వేటగాళ్ళ నుంచి, క్రూర మృగాల నుంచి, అలాగే వాటికి రక్షణగా దావీదు యొక్క జనాంగం, దావీదు యొక్క సైన్యం తోడుగా ఉండి తన మందని కాపాడుతుంది. కాపాడి తర్వాత వీరికి కొన్ని దినాలు కాపాడిన తర్వాత ఒకానొక సందర్భంలో దావీదుకి అవసరమవుతుందంటే కొంత ఆహారం కోసం కొంత మంద కావాలి అని అడిగినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే చేసిన కృతజ్ఞత, మేలు చేసిన మేళ్లను నాబాలు మర్చిపోయి మొరటువాడుగా, మోటుతనంగా ఆయన పైకే యుద్ధాన్ని ప్రకటిస్తే వెంటనే నాబాలు భార్య అబీగయలు ఏం చేస్తుందంటే, అయ్యో రాజు అంతటి ఆయనను ఈ మొరటివాడు, మోటోడు, తెలివిలేనోడు ఆయన పైన యుద్ధానికి ప్రకటిస్తాడే, ఆయన అడవిలో ఎంత మేలు చేసినాడు, నా మందకు నా సంపద పెరగడానికి ఆయన ఎంత కాపలుగా ఉన్నాడు, ఆ చేసిన మేలును కూడా మర్చిపోయి ఆ కృతజ్ఞత లేకుండా మేలు చేసిన వ్యక్తికి విరోధంగా మారిపోతున్నాడే అని భార్య తెలుసుకొని ఏం చేస్తుందంటే భర్తను పక్కన పెట్టేసి భార్య దావీదును సంబరపరచడానికి తన యొక్క మందను తీసుకుపోయి దావీదుకి ఇచ్చి, నా భర్త మొరటివాడు, నా భర్తను క్షమించు, నా భర్త పైన విరోధ భావం ఏం పెట్టుకోవద్దని దావీదును శాంతపరుస్తుంది భార్య. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సందర్భం ఏంటంటే ఇది సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం నుంచి చదివితే మీకు అర్థం అవుతుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే శత్రువుని మేలు చేసినటువంటి నాబాలుకు మేలు చేస్తాడు దావీదు. అయితే మేలు చేసిన వ్యక్తికి తిరిగి మేలు చేయకుండా ఏం చేస్తాడు? మేలు చేసిన వ్యక్తికే కీడు చేసే ప్రయత్నం నాబాలు చేస్తే దేవుడు నాబాలును మొత్తుతాడు. అయితే మేలుకు ప్రతి మేలు చేయాలి